నమో గురుభ్యః. మనము మన పోతన భాగవతం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ స్కందాన్ని గంగన గారు రాసిచ్చారు మనకు. ఋషభుల వారి ఉపాఖ్యానము పూర్తవ్వబోతూ ఉన్నది. దాన్ని చూస్తూ వెళ్తూ ఉన్నాము. మన ఋషభుల వారు ఋషులకు, రాజర్షులకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయనేం చెప్తూ ఉన్నారు అంటే, మరియు పితృ గురు జనని బంధు పతి దైవతంబులలో ఎవ్వరైనను సంసార రూప మృత్యురహితంబైన మోక్ష మార్గమున్ చూపకుండిరేని వారు ఎవ్వరును హితులు కారు, అయ్యేందుకు అవకాశం లేదు అని చెప్తున్నారు. ఎవరైనా సరే వాళ్ళు ఒకవేళ మోక్ష మార్గంలో, సన్మార్గంలో ఉన్నారు, ఆత్మ మార్గంలో ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రపంచ మార్గంలో ఉన్నారు అంటే, అటువంటప్పుడు తప్పురా అటువైపుకి వెళ్ళకురా, అది ముళ్ళ మార్గము, రాళ్ల మార్గము, అది అసత్ మార్గము, సంసార మార్గంలోకి వెళ్ళకు నాయన, అట్నుంచి ఇటు తిరుగు అని చెప్పని వాడు భార్య భార్యగాడు, భర్త భర్తగాడు, కొడుకు కొడుకుగాడు, గురువు గురువుగాడు, దేవుడు దేవుడుగాడు. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ప్రపంచ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళకి అటువైపు వెళ్ళకు, ఇటు రా అని చెప్పడము, వాళ్ళపైన దయ చూపించడము. దయ ఎట్లా చూపిస్తాము అంటే, ముద్దు ముద్దుగా మాట్లాడామా, తీయ తీయగా చెప్పామా గాదు. ఏమి చెప్పాము అన్నది ముఖ్యము. వాళ్ళు పూర్తిగా తమో గుణంలో ఉన్నారు అంటే, గట్టిగా అరిచి చెప్పవలసొస్తుంది. వాళ్ళు ఒకవేళ రజోగుణంలో ఉన్నారు అంటే, వాళ్ళతో అంతటి పంతంతో వాదం చేస్తూ చెప్పవలసొస్తుంది. రజోగుణంతో ఉన్న వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయవలసి వస్తుంది. తమో గుణంతో ఉన్న వాళ్ళతో అరవవలసి వస్తుంది. అయితే ఆ అరిచినా, ఆర్గ్యూ చేసినా సరే అదంతా గూడా దయే. ఎందుకు అంటే, తమో గుణంతో ఉన్నవాళ్ళు తొందరగా పట్టుకోలేరు. రజోగుణంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు పట్టుకున్నదే గొప్పదని చెప్తూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళను మించి మనం చెప్పవలసి వస్తుంది. అప్పుడు మాట పెరుగుతుంది. అందుకని ఆ సమయాల్లో కూడా వాళ్ళకి ఏది మంచిది అని తెలిసిన వాడు చెప్పకుండా ఉండరాదు, చెప్పవలసి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. పోయిన వారం గూడా మనము దయ గురించి మాట్లాడుకున్నాము. 3 రకాల దయలు పాటించడానికి నిర్ణయించుకున్నాను నేను అని చెప్తూ వచ్చాను. ఒక్కటి, ఇతరుల పైన నేను దయ చూపించడము. 2, ఇతరులు నా పైన ఏమైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే, అవన్నీ చేద్దామని బయలుదేరడము, చేయలేకపోయానని విచారించడం గాకుండా, నా పైన నేను దయ చూపించుకోవడము. 3, నా పైన నేను ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్ట్‌గా సెట్ చేసుకోవడము, అన్యాయంగా నన్ను హింసించుకోకుండా నా పైన నేను దయ చూపించడము. ఈ విధంగా 3 రకాల దయలు కలిగి ఉండాలి అని అనుకుంటూ వెళ్ళాము. అందులో నాకు నా పైన దయ చూపించుకోవడము, అది మళ్ళీ 2 రకాలు. నా గురించి నేను ఎక్స్‌పెక్టేషన్స్ రియలిస్టిక్‌గా పెట్టుకోవడము, వేరే వాళ్ళు నా పైన పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ తోటి నాకు సంబంధం లేదు. వాళ్ళొకవేళ నా పట్ల డిసప్పాయింట్ అవుతే నేను చేయగలిగింది లేదు అని తెలుసుకుని, ఆ జ్ఞానంతో నా పైన నేను దయ చూపించుకోవడము అని, ఈ 2 నేను చాలా భాగం సాధించాను. అయితే మూడోదొకటున్నది. ఇతరుల పైన గూడా నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోగూడదు అని, అది వాళ్ళ పైన దయ చూపించడము అని అనుకున్నాను. కానీ కాదు. ప్రాపంచికమైన విషయాల గురించి ఇతరుల పైన నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడము అన్యాయము. కాబట్టి ఇతరుల పైన దయ చూపించి, వాళ్ళకర్థమైనట్టు వాళ్ళ జీవితాల్ని నడిపించుకుంటారు. నాకు సంబంధం లేదు అని జ్ఞానంతో ఉండడము, దయ చూపించడము. కానీ మాత్రం ఎప్పుడైతే జ్ఞాన మార్గంలో ఉన్నానో నేను, ప్రపంచ మార్గంలో ఉన్న వాళ్లకు మార్గం చూపించడము, దయ చూపించడము. వద్దురా అని చెప్పడము, రోజు చదువుకోవాలి, ఎక్కువ చదువుకోవాలి, ఇంకా చెయ్యాలి అని ఎక్స్‌పెక్ట్ చేయడము, దయ చూపించడము అని నా గురువులు నాకిక్కడ చెప్తూ వచ్చారు కాబట్టి, ఇప్పుడు మనశ్శాంతితో, చిత్తశుద్ధితో ఈ దయను పాటించగలను. అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళకి
ఆ మిగిలిన నేను ఆల్రెడీ దాటిపోయిన, నా పైన నేను దయ చూపించుకోవడం గురించిన విషయాల్లో కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. అది ఇంకా చేయలేకుండా ఉన్నారు. దాని గురించి కొంచెము విచారణ చేద్దాము. నా పైన నేను దయ చూపించుకోవడం ఎట్లా అంటే, ఒకటి, నా పైన నేను అన్‌రీజనబుల్, అన్‌రియలిస్టిక్, ఇంపాసిబుల్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెట్టుకుని, అయ్యో! చేయలేకపోయానే అని డిసప్పాయింట్ అయ్యి, వాటిని ఏదో విధంగా సాధించాలి అని నన్ను నేను హింసించుకోవడము, ఇవన్నీ చెయ్యరాదు. దాని గురించి ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి. అవకాశం ఉంటే మళ్ళీ చేస్తాను నేను. రజోగుణం బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పైన వాళ్ళు అన్‌రీజనబుల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెట్టుకొని ఏవేవో సాధించేయాలి అని, సాధించడం కోసము శరీరాన్ని, మనసును ఎక్కువగా అలిసిపోయేలాగా చేయడము, అనుకున్నంత సాధించలేకపోయాము అనుకుంటూ వాళ్ళని వాళ్ళు నిందించుకోవడము, ఈ విధమైన దయాహీనమైన పనులు చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కూడా మన చుట్టూ రజోగుణం బాగా పైకొచ్చి ఉన్నవాళ్ళు. అయితే రజోగుణం లేదు. తమ పైన తాము అటువంటి నిరంకుశమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరు. దయ కలిగే ఉంటారు కానీ, వేరే వాళ్ళు నా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెట్టుకుంటే, వాళ్ళు అనుకున్నట్టు నేను లేను అని వాళ్ళు మాటలతో, చేతలతో నన్ను హింసిస్తుంటే అప్పుడేం చెయ్యాలి? అన్నది ప్రశ్న నన్ను పోయిన వారం అడిగారు. అందుకని దాని గురించి కొంచెం విచారణ చేద్దాము. నేనెంత చేయగలనో అంత చేయగలను. నేను చాలా ఎక్కువ చేయలేను. నేను చాలా తక్కువ చేయలేను. నేను అనుకున్నా సరే, అనుకోకపోయినా సరే, నేనెంత చేయగలనో అంత చేయగలను. శరీరానికైనా సరే, మనసుకైనా సరే లిమిటేషన్స్ ఉంటాయి. అదేమి చేయగలదో అది చేస్తుంది. అయితే కానీ అన్‌రీజనబుల్‌గా మన చుట్టూ ఉన్నవాళ్ళు రజోగుణంతో ఉన్నారు అంటే, మన పైన ఏవేవో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. భార్య భర్త పైన, భర్త భార్య పైన, పిల్లల పైన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పైన పిల్లలు, స్నేహితుల పైన స్నేహితులు, అన్నల పైన తమ్ముళ్ళు, ఏదో తమ్ముళ్ళ పైన అక్కలు, ఈ రకంగా ఒకళ్ళ పైన ఒకళ్ళు ఏవేవో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని, వాళ్ళు చెయ్యలేదు అని తూలనాడడము, చులకన చెయ్యడము, దూషించడము, మొహాలు మాడ్చుకోవడము, తలుపులు వేసుకోవడము, మాట్లాడకుండా ఉండడము, మొదలైన రకరకాల హింసాపూరితమైన చర్యలన్నీ చేస్తూ ఉంటారు. ఏదో నా కూతురు పలాంది చదవాలని బయటి వాళ్ళెవరో అనుకుని, అది చదవలేదు అని, నేను చెప్పట్లేదు అని నా మీద అలగడము, మాట్లాడకుండా ఉండడము. నా కొడుకు పెళ్లి చేసుకోలేదని వాడికి సలహాలన్నీ చెప్పి, వాడా పని చేయట్లేదని, వాళ్ళనుకున్న విధంగా వీడు ప్రవర్తించట్లేదని మాటి మాటికి ఫోన్‌లు చేసి, మళ్ళీ మళ్ళీ అడక్కపోయినా సలహాలన్నీ చెప్పి హింసించడాలు, లేదా మాట్లాడకుండా ఫోన్ కట్ జేయడాలు, ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకు అంటే, మనము ప్రాబబ్లీ ఒక్కళ్ళముంటాము సాధన జేస్తూ సాధనా మార్గంలో. మన చుట్టూ మూర్ఖులుంటారు. వాళ్ళకి మర్యాద తెలీదు. ఎక్కడ ఆగాలో తెలీదు. మర్యాద అంటే హద్దు. ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి వాళ్ళకి తెలియదు. వాళ్ళు హద్దులు అతిక్రమించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మర్యాదలు తప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ప్రతిసారి నేను బాధపడుతూనే ఉంటాను. ఏం చెయ్యాలి? నా పైన నేను దయ చూపించుకోవడం ఎట్లా? అని ఆలోచన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఒకటేంటంటే, పక్కన వాళ్ళు ఎవరైనా సరే, మన పైన హక్కు లేదు. అమ్మయినా, నాన్నైనా, అక్కయినా, భార్యైనా, భర్తయినా, కొడుకైనా, కూతురైనా, స్నేహితుడైనా ఎవడైనా సరే, మన పైన హక్కు లేదు. ఇవన్నీ మ్యూచువల్ రిలేషన్‌షిప్స్. ఇద్దరూ కలిసి ఆ రిలేషన్‌షిప్‌లో భార్యాభర్తలైనా సరే, స్నేహితులైనా సరే, అన్నాతమ్ముళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఆ రిలేషన్‌షిప్స్‌లో ఏమి చేయగలము, ఎంతవరకు చేస్తాము, ఎక్కడ ఆగుతాము అని క్లియర్‌గా బౌండరీస్ డిఫైన్ చేసుకొనుండాలి. వాళ్ళు ఒకవేళ భర్త ఇంతే చేయగలను అన్నాక భార్య దానికి అంగీకరించాలి. భార్య ఇంతే చేయగలను అంటే భర్త అంగీకరించాలి. అయితే ఇదంతా చేయాలి అంటే
వాళ్ళు జ్ఞానంతో, సత్వగుణంతో వ్యవహరించాలి. ఈ ఇద్దరిలో ఒకళ్ళు అజ్ఞానంతో, రజో, తమో గుణాలతో ఉన్నారు అంటే మాత్రం ఈ రకంగా ముందు మాట్లాడుకుని నిర్ణయించుకోవడం. లేదా ఎక్స్‌పెక్ట్ చేసిన తర్వాతైనా సరే నేను ఇంతే చేయగలను అంటే, మర్యాదలో ఉండి దాన్నక్కడికి ఆగిపోవడం. ఇటువంటివి చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. అటువంటప్పుడు మనం ఏం చేయగలము అంటే, 2 విధాలుగా మనము మన గురించి విచారణ చేసుకోవాలి. మనకిటువంటి పరిస్థితులు మాటి మాటికి ఎదురవుతూ ఉన్నాయి. భర్తో, భార్యో, బిడ్డలో, తల్లిదండ్రులో, సోదరులో, బంధువులో, స్నేహితులో ఇట్లా మన పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మనం చేయలేదని అలుగుతూ ఉన్నారు. నా మనసు బాధపడుతుంది. ఏం చేయాలి అంటే, ఒకటి వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా మనకు సంబంధించిన విషయం గాదు. వాళ్ళు అలిగినా మనకు సంబంధించిన విషయం గాదు. మనం ఎంత చేయగలమో దాన్ని చాలా క్లియర్‌గా చెప్పి ఇంక వదిలిపెట్టడమే. వాళ్ళైనా సరే అరుస్తారు. వస్తువులన్నీ కింద పడేస్తారు. మనం వండితే వాళ్ళు తినరు. వాళ్ళు తింటున్నప్పుడు మనల్ని పిలవరు. తలుపులు వేసుకుంటారు. మొహాలు మాడ్చుకుంటారు. లేతే తిడతారు. ఇట్లాంటివన్నీ ఏవి జేస్తే అవి చేసుకోవచ్చు. మనకు సంబంధం లేని విషయం. మనం ఎంత చేయగలమో అంతే చేస్తాము. అతిగా చెయ్యలేము అన్నది తెలియాలి. మన హద్దు. మనం ఎంత దూరం వెళ్ళగలము, ఎక్కడ ఆగుతున్నాము అన్నది మన గురించి మనకు అంత క్లియర్‌గా తెలిసి ఉండాలి జ్ఞానంతో. మూర్ఖత్వంతో, మొండి పట్టుదలతో గాదు. మూర్ఖత్వంతో చేస్తే అది తమోగుణము. మొండి పట్టుదలతో చేస్తే రజోగుణము. మూర్ఖత్వంతో, మొండి పట్టుదలతో గాకుండా జ్ఞానంతో, సత్వంతో జాగ్రత్తగా ఆలోచించుకుని నేను ఇది, ఇంత, ఈ సమయంలో ఇట్లా చేయగలను అని చూసుకొని, దాన్ని క్లియర్‌గా కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషన్ ఈస్ ద కీ. మనం చెప్పిన తర్వాత గూడా వాళ్ళు అంగీకరించకపోతే కొంచెం ఏమైనా బేరసారాలకు దిగి, కొంచెం బార్గెయినింగ్ జేసి, కొంచెం మనతోటి ఎక్కువ పని చేయించడానికి ట్రై చేస్తే, మళ్ళీ ఆలోచించుకుని, సరే నేనింతకు ఒప్పుకుంటున్నానని ఒప్పుకుని, ఒప్పుకున్నంత చేయాలి. ఆ సమయంలో చెయ్యాలి. ఆ విధంగా చెయ్యాలి. దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే సత్యం వద ధర్మం చెర. సత్యం చెప్పిన మాటని నిలబెట్టుకోవాలంటే ధర్మంగా చెప్పిన దాన్ని ఆచరించాలి. అయితే వాళ్ళు అయినా సరే ఇంకా కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా చేయకపోయావే, నేననుకున్నట్టు చేయలేదే అని అయినా కూడా వాళ్ళు ఇంకా డిమాండింగ్ అంతా చేస్తూ ఉంటే, వాళ్ళ డిమాండ్స్ అన్నింటికి మనము అదే విధంగా ఆచరిస్తూ వెళ్ళవలసిన ధర్మం మనకు లేదు. అవసరం లేదు. నా పని గాదు. నేనింత చెప్పాను, నేనింత చేశాను అంతవరకే అని ఒకవేళ ఆగగలిగితే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా మనసు కదలవలసిన పని లేదు. వాళ్ళు మొహాలు మాడ్చుకున్నా, వాళ్ళు తిట్టుకున్నా మన మనసు కదలవలసిన పని లేదు. ఆ విధంగా మన పైన మనం దయ చూపించుకోవాలి. ఇది తప్పనిసరి. ఆత్మద్రోహం చేసుకుని, పరులకేవో మెహర్బానీలు చెయ్యాలి అని ప్రయత్నాలు చెయ్యరాదు. తప్పు. ఆత్మధర్మం, స్వధర్మము చాలా అవసరము. పరధర్మాలు భయావహాలు. పక్కన వాళ్ళు నా ధర్మమని నాకు చెప్పింది నేను పాటించడానికి ట్రై చేయడం కాదు. శాస్త్రం ఏం చెప్పింది అని తెలుసుకుని మనము, నా మనసు అంగీకరించిన దాన్ని చెయ్యడము ధర్మము. అయితే కానీ ఇది ఆచరించడం చాలా కష్టము. నేనింత చేస్తానని చెప్పాను నా కూతురికైనా సరే, అది ఇంకేంటో ఎక్స్‌పెక్ట్ చేసింది నేను చేయలేను. అయిపోయిందక్కడికి. అది అరిచినా సరే, మొహం మాడ్చుకున్నా సరే, నేను చేయగలిగింది లేదు. నా కొడుక్కి నేనిది చేస్తానని చెప్పాను. నేను చెయ్యను అని చెప్పాను. వాడింకేంటో అడిగాడు. వాడిష్టం. లేదా నా భర్తకి నేనింత చేస్తానని జెప్పాను. నా భర్త ఇంకేంటో ఎక్స్‌పెక్ట్ చేశాడు. చేయలేదు. వాడు మొహం మాడ్చుకున్నాడు. మాట్లాడట్లేదు. తిండి తినట్లేదు. మాంచేసుకోవడం వాడిష్టం. అయితే ఈ రకంగా అనుకోవాలి అంటే గూడా, ఇంత సత్వంతో, ఇంత జ్ఞానంతో, ఇంత ధైర్యంతో ఉండాలి అంటే, అంత ధర్మం కూడా ఉండాలి. ఆత్మధర్మం తెలిసి నేనెంత చేయగలను, ఏమి కథ అని జ్ఞానంతో ధర్మాన్ని చూసుకొని ఆచరించగలిగితే, ఆ ధర్మమే ధైర్యమిస్తుంది. ఆ ధర్మమే అట్లా ఆచరించడానికి ధైర్యమిస్తుంది. అయితే మనసుకి అంత ధైర్యం కలగట్లేదు. వాళ్ళు మొహాలు మాడ్చుకుంటారు, అరుస్తారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, తలుపులేసుకుంటారు. తలుపులు దబి దబి అని బాదుతుంటారు. ఏంటో జేస్తారు. నాకు బాధనిపిస్తుంది.
నా మనసు జారిపోతుంది. నాకు భయం వేస్తున్నది. నాకు దిగులుగా ఉన్నది. ధైర్యంగా లేను అంటే ధర్మము లోపించింది. జ్ఞానమన్న బలం లోపించింది. మనసుకి బలం లేదు. మనసు బలహీనతలతో ఉన్నది. దానికి ధర్మమన్న ధైర్యము, ఆధారము లేకుండా ఉన్నది అని చూసుకోవాలి ఎవరికి వాళ్ళు. మనసెప్పుడైతే బలహీనతలతో ఉంటుందో, అప్పుడే ఇటువంటి అన్యాయాలకి ఏమి చేయాలో తెలియకుండా అవస్థ పడుతూ ఉంటుంది. ధర్మంలో ఉన్నంత వరకు అన్యాయాలకి మనసు కదలదు. చెప్పదలుచుకుంది క్లియర్‌గా కమ్యూనికేట్ చేసి జ్ఞానంతో చెప్పి ఆగగలదు. దానికి ఆ ధైర్యం ఉంటుంది. ధర్మము తగ్గిపోయింది అన్నప్పుడు అది దైన్యంతో ఉంటుంది. జ్ఞానం తగ్గిపోయింది అంటే అది బలహీనపడి ఉంటుంది. బలహీనతలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, ఒకటి వాళ్ళ కోపమొచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎట్లా? మళ్ళీ రేపటికి ఎట్లా? అని భయాలు. ఎవరైనా ఏమైనా అంటారో ఏమో, అనుకుంటారో ఏమో అన్న భయాలు. నా గురించిన వాలిడేషన్స్ కావాలి అన్న ఆశలు. ఎందుకు అంటే, నా కాళ్ళ పైన నేను నిలబడతాను అన్న బలం లేకపోతే, పక్కన వాడి కాళ్ళ మీద మనం నిలబడితే, పక్కన వాడు చెప్పినట్టు మనం వ్యవహరించవలసొచ్చినప్పుడు, ఒకవేళ నేను ఇంతే చేస్తాను, చెయ్యను అంటే వాడు కోపమొచ్చి వెళ్ళిపోతే, లేతే ఆమె కోపమొచ్చి వెళ్ళిపోతే, లేతే వీడు అలిగితే, అప్పుడు నాకు ఎట్లా అన్న భయము ఎప్పుడుంటుంది? బలహీనతలు రకరకాల బలహీనతలు ఉన్నప్పుడు అటువంటి స్థితి ఉంటుంది. ఇంట్లో ఎందుకు గొడవలు? ఊరికే అలుగుతారు, మొహాలు మాడ్చుకుంటారు. నాకటువంటి గొడవలు నచ్చవు. కాబట్టి అయితే అయింది. వాళ్ళేవో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. చేస్తే పోయింది గదా! అనుకుని గొడవలు వద్దు అన్న ఆశలతో గూడా, ధర్మమా? కాదా? అని చూడకుండా, ఇంట్లో అనవసరంగా గొడవలెందుకు పోనీలే అని మనసు బాధపడుతుంటే గూడా, మనసు హింస పొందుతుంటే గూడా, వాళ్ళని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తే, ఆ విధంగా బలహీనతలతో బలహీనమై ఉన్న మనసుతో మనం సాధన చెయ్యలేము. ధర్మము లోపించి, జ్ఞానము లోపించి, ధైర్యము లోపించి, దిగులు పడుతూ, దుఃఖిస్తూ ఉన్న మనసు జ్ఞాన సాధనకు పనికిరాదు. గొడవలు పెట్టుకున్నప్పుడల్లా మనసు జారిపోవడం ఉంటుంది గాబట్టి, గొడవలు లేకుండా సహనంగా, శాంతిగా ఎంతవరకు చేయగలను అని కూడా మనము హద్దులు మనకే ఏర్పరచుకుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇంట్లో గొడవలుండడం నాకిష్టం లేదు. గొడవలుంటే మనసు జారిపోతుంది. కాబట్టి గొడవ పడకుండా శాంతిగా ఇంట్లో ఉండేట్టు ఎట్లా ఉండగలను? అందుకోసము సహనంగా ఎంత చెయ్యగలను అని కూడా మనకు తెలియాలి. అయితే ఆ లిమిట్స్ పరిధులు దాటిన తర్వాత, పరిమితులు దాటి అపరిమితంగా అతిగా సహనంగా ఉంటాను. అతిగా శాంతిగా ఉంటాను. నేను ఎంత దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా, దిగులు పడుతున్నా సరే, గొడవలు లేకుండా వాళ్ళు అరవకుండా ఉండేట్టు, వాళ్ళు గొడవలు పెట్టుకోకుండా ఉండేట్టు నేను ప్రయత్నం చేస్తాను అని కావాలంటే ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూడండి. అనవసరంగా వాళ్ళు అడిగిందేదో నేను చేయకపోతే వాళ్ళు కోపాలు తెచ్చుకుంటారు, అలుగుతారు, కొట్లాడుతారు. ఎందుకు ఊరికే గొడవలు? పోనీ వద్దు ఇంట్లో గొడవలు. వాళ్ళడిగింది చేస్తాను అనుకుని, మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తాను అని ట్రై చేయండి. అదే మీకొక పెద్ద బలహీనత. ఎందుకు అంటే దానివల్ల లాభమేమీ ఉండదు. తాత్కాలికంగా అప్పటికప్పుడు లాభాలు అవి కూడా తాత్కాలికంగా, అల్పంగా ఉంటాయి. మీరు సహనంగా, శాంతంగా వాళ్ళు అడిగినవన్నీ చేస్తూ వెళ్తూ ఉంటే, వాళ్ళెప్పటికో ఒకప్పటికి మిమ్మల్ని మన్నించి మీ మాట వింటారు అని ఎక్స్‌పెక్ట్ చేస్తే అట్లా పని చెయ్యదు. మీరు ఎంత ఎక్కువగా వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళు చెప్పినట్టు ప్రవర్తిస్తూ ఉండాలని ట్రై చేస్తారో, వాళ్ళు అంత ఎక్కువగా వాళ్ళ డిమాండ్స్ పెంచుతూనే ఉంటారు. ఆ ప్రెషర్స్ పెంచుతూనే ఉంటారు. ఆ బరువులు అట్లానే ప్రెషర్ మోపుతూనే ఉంటారు. మీరు అందులో నుంచి ఆ విధంగా బయటపడ్డం అన్నది కుదరదు. ఈ జన్మకి కుదరదు. మీరెంత చెయ్యగలను అని చూసుకొని దాన్ని సహనంగా, శాంతంగా చెప్పి, ఆ తర్వాత వాళ్ళు విచిత్రంగా
ప్రవర్తిస్తుంటే మనకు సంబంధం లేని విషయమని ఒకవేళ మీ మనసుని నిలబెట్టగలిగితే, అప్పుడు మీ మనసు బలంగా తయారవుతుంది. దీనివల్ల లాభమేమి అంటే, వాళ్ళు అరుస్తారు, గొడవలు పెట్టుకుంటారు, కొట్లాడుతారు. ఎందుకు ఇంట్లో గోల? కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వింటానులే అంటే, ఇంక ఎంత కాలము అట్లానే ఉంటుంది పరిస్థితి. కానీ, మీరు ఓపిక చేసుకుని, శ్రద్ధతో మీరు ఎంత చేయగలరు? ఎంత చేయాలని కోరుకుంటున్నారు? అది క్లియర్‌గా డిఫైన్ చేసి, దాన్ని క్లియర్‌గా కమ్యూనికేట్ చేసి, దాన్ని మెయింటైన్ చేశారంటే స్పష్టంగా, కొన్నాళ్ళకి వాళ్ళకు మీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైనా, తక్కువైనా సరే ఇంతకన్నా ఎక్కువ జరగదని తెలిస్తే ఇంక వాళ్ళే తగ్గుతారు. మీరు దృఢంగా నిలబడలేదు అంటే, పక్కన వాళ్ళు ఎక్కి తొక్కడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పక్కన వాళ్ళు ఎవరు? అమ్మయినా సరే, నాన్నైనా, భార్యైనా, భర్తయినా, కొడుకైనా, కూతురైనా, అన్నయినా, అక్కయినా ఎవరైనా సరే. స్నేహితుడైనా, బంధువైనా ఎవడైనా సరే. మీరు పోనీ అనుకున్నంత వరకు మిమ్మల్ని ఎక్కి తొక్కుతారు. మీరు స్థిరంగా నిలబడ్డంత వరకు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ ఆలోచన చేసుకుంటారు. మీరు మరీ అన్యాయంగా ఏది చెయ్యను, దేనికి లొంగను అని స్తబ్దుల్లాగా, మూర్ఖుడిలాగా ఉండరు కాబట్టి, మీరు శాంతంతో, సహనంతో చేయగలిగినంత చిత్తశుద్ధితో చేస్తూ ఉంటారు గాబట్టి, మీరంతే ధృతిగా నిలబడి ఉన్నారు అంటే, మీ చుట్టూ వాళ్ళు ఎట్లా ఉన్నా సరే మీకు సంబంధించిన విషయం కాదు. ఒక పర్వతం ఉన్నప్పుడు దాని పైన ఎన్ని మబ్బులు, ఎన్ని వానలు కురిపించినా, ఎన్ని వడగళ్ళు కురిపించినా సరే, పర్వతం ఎట్లా నిలబడి ఉంటుందో, అట్లా మీరు అచలంగా, స్థిరంగా నిలబడి ఉంటే, ఆ పడుతూ ఉన్న వడగళ్ళ వాన, ఆ పడుతూ ఉన్న జడివాన అదే జారిపోతుంది. ఎప్పటికో ఒకప్పటికి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మీ పైన మీరు దయ చూపించుకోకపోతే పక్కన వాళ్ళకి చూపించలేరు. మీ వల్ల గాదు. మీ పైనే మీకు దయ లేకపోతే పక్కన వాడిని ఏమి చేయగలరు? ఇంట గెలిచి రచ్చ గెలవమని జెప్పారు. కాబట్టి జాగ్రత్త. జాగ్రత్త. దయగలిగి ఉండడము ధర్మబుద్ధికి అత్యవసరము. దయగలిగి ఉండడము ధర్మబుద్ధికి అత్యవసరము. ధర్మం సరిగ్గా తెలియనప్పుడే ధైర్యం పోయి, ఆధారం లేనట్టు మనసు బిక్కుబిక్కుమంటుంటుంది. అదే గొప్ప బలహీనత. చాలా అనర్థం కలిగిస్తుంది. కాబట్టి నేను చెప్పిన ఈ 2 ఉపాయాల్లో ఏదైనా పనిచేస్తే వాడుకోండి. 1 క్లియర్‌గా కమ్యూనికేట్ చేయండి. 2 అయినా సరే వాళ్ళు మొహాలు మార్చుకుంటే మాకు సంబంధం లేదని ఊరుకోండి. 3 పోనీలే అని బలహీనతలకు లొంగకండి. జాగ్రత్త. కాబట్టి మనము హితం కలిగించాలి అని మంచి మార్గం చూపిస్తాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు పట్టుకోకపోతే, మనల్ని హింసించుకుని వాళ్ళకి చెప్పండి అని మన గురువులు చెప్పరు. అయితే, కానీ మాత్రం చెప్పకుండా పూర్తిగా వాళ్ళని వదిలిపెట్టరాదు. మొత్తమే కర్మ మార్గంలో ఉండి, మోక్షం గురించిన ఆలోచన లేకుండా, శాస్త్ర విచారణ లేదు, ఆత్మ ఆచరణ లేదు. ఆ విధంగా ఉన్న వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము. తప్పించుకుని తిరగడం ఒక్కటే చేయవలసి ఉంటుంది. అయితే ఎవరైతే కర్మల్లో ఉన్నారు కానీ మోక్షం కావాలని కోరుకుంటున్నారు అంటే అటువంటి వాళ్లకు మాత్రము తప్పకుండా మార్గం చూపించవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారిక్కడ. ఇంకిక్కడి నుంచి గురువుగారు ఏం చెప్తున్నారంటే, నాదు శరీరంబు దుర్విభావ్యంబు, నాదు మనంబు సత్వయుక్తంబు ధర్మ సమేతము పాపరహితము అగుటంజేసి పెద్దలు నన్ను ఋషభుడు అండ్రు. కావున శుద్ధ సత్వమయంబైన శరీరంబునన్ పుట్టిన కుమారులైన మీరలు అందరును సోదరుడు మహాత్ముడు అగ్రజుడు అయిన భరతున్ నన్నెగాన్ చూసి అక్లిష్ట బుద్ధిచే భజింపుడు. అదియే నాకు శుశ్రూషణంబు ప్రజాపాలనము చేయుట మీకును పరమధర్మంబు అని మరియును ఇట్లనియే. నా శరీరం ఎటువంటిది, నా దేహము నా రూపము దుర్విభావ్యము భావించడానికి మనస్సుకు ఆలోచనకు అందేది కాదు. అది ఇంద్రియ అగోచరము. ఒకవేళ దాన్ని పట్టుకోవాలి అంటే
నా హృదయం తెలుసుకోవాలి. అది సత్వము, ధర్మము తో కూడి ఉన్నది. సత్యధర్మాలతో కూడి ఉన్నది నా స్వరూపము. సత్యధర్మాలు నా స్వరూపము. అది పాపరహితము. అది శుద్ధము. కాబట్టి రజోతమో గుణాలు లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఉండడం వల్ల నన్ను వృషభుడు అంటే రుజుమార్గమై ఉన్నది అని అర్థము దానికి. పైగా ధర్మము అని అర్థము. వృషభము వృష్ అన్న దానికి అర్థము ధర్మం. నేను ధర్మస్వరూపము అని నన్ను వృషభము అని పిలుస్తారు అని చెప్తూ ఉన్నారు. కావున శుద్ధ సత్వమయమైన శరీరము నాది. నా హృదయం నుంచి పుట్టిన మీరందరూ గూడా మహాత్ముడు మీకన్నా ముందు పుట్టినవాడు భరతుడు. అటువంటి భరతుణ్ణి నన్నుగానే చూసి అక్లిష్ట బుద్ధితో తక్కువగాని బుద్ధి క్లిష్టము అంటే కష్టము. సుఖంగా, ధర్మంగా భజింపుడు అంటే చేరుకోండి. ఆయన్ని మీరు అనుసరించండి. ఇదే నాకు మీరు చేసే శుశ్రూష. శుశ్రూష అంటే శ్రోతుమిచ్ఛ. నేను చెప్తున్న మాట మీరు వినాలి అనుకుంటే, ఇదిగో నేను చెప్పేదిదే. ధర్మాన్ని మీరు అనువర్తించండి. ప్రజాపాలనము చేయడము మీకు పరమధర్మము అని ఆయన చెప్తూ వచ్చారు. ఆ తర్వాత భూతజాలములందు భూజముల్ వర్యముల్ భూరహముల కంటే భోగి కులము భోగి సంతతి కన్నా బోధనిష్ఠులు బోధమాన్యుల కన్నను మనుజవరులు వీరి కన్నను సిద్ధ విభుత గంధర్వులు వారి కన్నను సురల్ వారి కన్నన్ ఇంద్రాది దేవతలు ఇందరి కన్నను దక్షాది సన్మునుల్ తలపన్ ఎక్కుడు అంతకన్నను భర్గుడు ఆ అభవు కన్నన్ కమలభవుడు ఎక్కుడో. భూమి మీద జన్మించిన చెట్లు మొదలైన వాటి కంటే గూడా భోగి కులము అంటే పాకుతూ వెళ్ళేవి గొప్పవి. భూజములు అంటే భూమి మీద జన్మించిన చెట్లు మొదలైన వాటికన్నా గూడా భోగి కులము అంటే పాములు మొదలై పాకుతూ వెళ్ళేవన్నీ గొప్పవి. వాటికన్నా గూడా కొంచెం జ్ఞానం కలిగిన పశువులు మొదలైనవి గొప్పవి. వాటికన్నా గూడా మనుషులు గొప్పవాళ్ళు. వీళ్ళ కన్నా గూడా సిద్ధులు, విభూతులు, గంధర్వులు గొప్పవాళ్ళు. వాళ్ళకన్నా గూడా దేవతలు గొప్పవాళ్ళు. వాళ్ళకన్నా గూడా ఆ దేవతల్లో గూడా ఇంద్రుడు గొప్పవాడు. ఇంద్రుడి కన్నా గూడా దక్షుడు మొదలైన ప్రజాపతులు. ఆ ప్రజాపతుల కన్నా గూడా భర్గుడు. భర్గుడి కన్నా గూడా బ్రహ్మదేవుడు గొప్పవాడు. ఫైనల్ అల్టిమేట్ ఈ లైనప్‌లో బ్రహ్మ, ఆ బ్రహ్మలోకము ఇవి గొప్పవి. ఇంకా తర్వాత ఇక్కడ చెప్పింది మన గంగన్న గారికి అర్థం గాలేదు. కాబట్టి మూలంలోనే చూపిస్తాను. భూతాలంటే ప్రాణులన్నింటిలోకి చెట్లు వీరుద్భ్యః గొప్పవి. వాటికన్నా సరీసృపాలు, వాటికన్నా బుద్ధి కలిగినవి జంతువులు. ఆ జంతువుల్లో మనుషులు, మనుషుల కన్నా గూడా గొప్ప ప్రమదులు, ప్రమదుల కన్నా గొప్ప గంధర్వులు, సిద్ధులు, విభూతులు, వాళ్ళ కన్నా దేవతలు, వాళ్ళలో ఇంద్రుడు, ఇంద్రుని తర్వాత అంతకన్నా పైన దక్షుడు మొదలైన వాళ్ళు. ఆ తర్వాత ఏదో భవుడు, తర్వాత వీళ్ళకన్నా పైనున్న భవుడి కన్నా పైనున్న బ్రహ్మదేవుడు. వీళ్ళందరూ ఒక లైన్‌లో ఉంటారు. ఒకదానిపైన, ఒకదానిపైన, ఒకదానిపైన ఒకటి. అయితే వీళ్ళతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే వీళ్ళకన్నా గొప్పగా ఉన్నవాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళుంటారు. ఇక్కడి నుంచి చెట్లు, పశువులు, మనుషులు, దేవతలు అని ఎంత దూరం జెప్పారో, ఆ బ్రహ్మదేవుడి వరకు, ఆ బ్రహ్మలోకం వరకు అవన్నీ త్రిగుణాత్మకమైన విషయాలు. గుణాలతో కూడి ఉంటాయి. అవన్నీ గూడా ప్రపంచ మార్గము, కర్మ మార్గము అదంతా కర్మనిష్ట. అయితే ఈ కర్మనిష్ట కాకుండా జ్ఞాననిష్ట మళ్ళీ ఇంకొకటుంటుంది అని ఇక్కడ మన తైత్తిరీయోపనిషత్తు ఆనంద వల్లిలో 8వ అనువాకలో ఏం చెప్తూ వచ్చింది? ఒక మనిషి ఉన్నాడనుకో, ఆ మనిషి కన్నా గూడా గంధర్వుడు గొప్ప.
గంధర్వుడి కన్నా గూడా గొప్ప ఆనందాన్ని ఏదో మన దేవతలు అనుభవిస్తారు. దేవతల కన్నా గూడా గొప్ప ఆనందాన్ని ఏదో రకరకాల వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకన్నా గూడా గొప్ప ఆనందాన్ని ఏదో ఇంద్రుడు అనుభవిస్తాడు. ఇంద్రుడి కన్నా గొప్ప ఆనందాన్ని బృహస్పతి అనుభవిస్తాడు. బృహస్పతి కన్నా గొప్ప ఆనందాన్ని ప్రజాపతి అనుభవిస్తాడు. ప్రజాపతి అంటే మన బ్రహ్మదేవుడు ఆనందిస్తాడు. అది గొప్ప ఆనందం అది. బ్రహ్మానందం అంటే బ్రహ్మలోక ప్రాప్తి దాకా వెళ్ళిపోతే, ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు అనుభవించే ఆనందం ఎంతుంటుందో, అది ఒక్క బ్రహ్మానందం అనుకో అని చెప్తూ, ఒకవేళ కర్మలు చేస్తూ, ఉపాసనలు చేస్తూ, ధర్మ కార్యాల ద్వారా నువ్వు పై పై లోకాలు పొందుతూ వెళ్తే, పైపైన లోకాల్లో అంతంతగా ఆనందం పెరుగుతూ ఉంటుంది. అయితే ఎంత దూరం వెళ్ళినా సరే, అదంతా గూడా ఏదైతే ఆత్మానందం ఉన్నదో, పరమానందమో, దాంట్లో ఒక అంశ మాత్రము అని చెప్తూ వచ్చారు. మనమింకా ఇదంతా చదువుకుంటూ ఉన్నాము. అయితే అసలు ఇంత ప్రయత్నం లేదు, కర్మలు లేవు, ఉపాసనలు లేవు, ధర్మాలు లేవు. ఆత్మధర్మం తప్ప ఇంక ఏమీ లేకుండా ఉన్నవాళ్ళెవరున్నారో జ్ఞాన మార్గంలో. ఇక్కడ చెప్తూ ఉన్నది ఏవో చెట్లు మొదలైన వాటికి ఎక్కువ ఆనందం తెలియదు. అయితే అంతకన్నా కొంచెం ఎక్కువ కదిలే జీవులేవైనా ఉంటే వాటికి కొంచెం ఆనందం తెలుస్తుంది. అయితే కదిలే జీవుల కన్నా గూడా కొంచెం పెద్ద పశువులకు ఆనందం ఎక్కువ తెలుస్తుంది. పశువుల కన్నా గూడా మనుషులకు కొంచెం ఆనందం ఎక్కువ తెలుస్తుంది. మనుషుల కన్నా గూడా ఏదో పైపైన ఉన్న గంధర్వులకు మొదలైన వాళ్ళకు, ఆ పైన ఉన్న దేవతలకు ఇంక పైకి వెళ్తున్న కొద్దీ ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. చివరికి బ్రహ్మలోకం దాకా వెళ్ళొచ్చు. బ్రహ్మానందం తెలుసుకోవచ్చు. కానీ ఇంత ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఇన్ని కర్మలు చేయవలసిన అవసరం లేదు. శ్రోత్రియుడు, అకామహతుడు ఉంటే కోరికలు లేకుండా ఉన్నవాడు ఎవడైతే మన వేదాలు చెప్తూ ఉన్న జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు. శ్రోత్రియుడు అంటే వేదంలో చెప్పేది ఒకటే ఆత్మతత్వం గురించే. దాని గురించి తెలుసుకున్నాడు. కోరికలు లేవు. అట్లా ఉన్నవాడు ఎక్కడున్నవాడికి అక్కడే అంతటి ఆనందం కలుగుతూనే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఎవడైతే అటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడో వాడొక్కడుంటాడు. వాడు వీటన్నింటిని దాటిపోతూ ఉంటాడు అని చెప్తూ వచ్చారు. అదే విషయాన్ని ఇక్కడ మన మూలంలో గూడా మన వ్యాసుల వారు చెప్తూ, కాబట్టి ఏదో చెట్లున్నాయనుకో, చెట్ల కన్నా ఎక్కువ ఆనందం ఏదో కదిలే జీవులకు, వాటికన్నా ఎక్కువ ఆనందం ఏదో పశువులకు అని ఇట్లా చెప్తూ మన బ్రహ్మదేవుడి దాకా జెప్పి, కానీ ద్విజదేవ దేవుడుంటాడు. ఎవడైతే ద్విజదేవతలు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళున్నారో, జ్ఞానంతో రెండో జన్మ ఎత్తి కర్మలు చేయవలసిన అవసరం లేకుండా ఉన్నారో, వాళ్ళు నేను ఒకటే. వాడు నా పరమై ఉంటాడు. నేను వాడి పరమై ఉంటాను. అంటే వాడు నేను ఒక్కటే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెప్తూ ఉన్న ద్విజులు వర్ణాల్లో ఉన్న బ్రాహ్మలు గాని, ఆశ్రమాల్లో ఉన్న బ్రాహ్మలు గాని కాదు. వర్ణాశ్రమాల్లో చెప్పబడే బ్రాహ్మలెవరున్నారో వాళ్ళు అంతవరకే. వర్ణాలెందుకున్నాయి? కర్మలు జేయడం కోసం ఉన్నాయి. అంటే అది కర్మ మార్గము. ఆ కర్మ మార్గంలో మళ్ళీ 4 విధాలుగా ఉంటారు. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని జెప్తారు. వాళ్ళందరూ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ ఇక్కడ మనుషులు, గంధర్వులు, దేవతలు అని జెప్పుకుంటొచ్చారు. కాక ఆశ్రమాలు ఎందుకు అంటే ఈ కర్మలు వరించిన వాళ్ళెవరున్నారో ఆయా వర్ణాల్లో ఉంటారు. వాళ్ళు ఏ ఆశ్రమం నుంచి ఆ కర్మల్ని నిర్వర్తిస్తున్నారు అని ఆ ఆశ్రమాలుంటాయి. ఈ ఆశ్రమాలు, ఆ వర్ణాలు అవన్నీ కర్మలకు సంబంధించిన విషయాలు. అందులో చెప్పబడ్డ బ్రహ్మచారులు అని చెప్పబడ్డ బ్రాహ్మలు గాని, బ్రాహ్మలు అని చెప్పబడ్డ బ్రాహ్మలు గాని కాదు. ఇక్కడ చెప్పబడుతున్న బ్రాహ్మలు. ఇది కర్మలకు సంబంధం లేని విషయము. ఇక్కడ వాడు నేను ఒకటే అని చెప్తూ ఉన్నది సహ ఏకః అని జ్ఞాన మార్గంలో, బ్రహ్మ మార్గంలో ఉన్న బ్రహ్మము ఎవరై ఉన్నాడో. రెండే 2 మార్గాలు మనకి. ఒకటి బ్రహ్మ మార్గము, ఒకటి ప్రపంచ మార్గము, ఒకటి జ్ఞాన మార్గము, ఒకటి కర్మ మార్గము. వీర్య అన్నంత వరకు కర్మ మార్గం జెప్పి, ఆ తర్వాత బ్రహ్మ మార్గం చెప్తూ ఉన్నారు మన గురువులు.
ఆ తర్వాత ఏం జరుగుతుంది అని చూద్దాము. కాబట్టి భూసురులకు సరి దైవంబు ఈ సచ్చరాచరమునందు ఎరుగను. నాకున్ భూసురులు పుడుచున్నప్పటి ఆ సంతోషంబు తోపదు అగ్నులయందున్. భూసురులకు అంటే ఎవరైతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే కర్మలన్నీ వదిలిపెట్టి కర్మ సన్యాసం చేసి జ్ఞాననిష్టతో ఆత్మను చేరుకున్న వాళ్ళున్నారో, వాళ్ళకు సరి అయినది ఇంకేదీ లేదు. వాళ్ళకు సాటి రాగలిగింది ఇంకేదీ లేదు. వాళ్ళు ఏ ఆత్మానందాన్ని అనుభవిస్తుంటారో, అదే నేను పొందుతూ ఉంటాను. ఎందుకంటే నేను వాడు ఒక్కటే. అయితే కర్మల్లో ఉండి యజ్ఞాలవన్నీ చేస్తూ ఏవో హవిస్సులని ఇస్తూ ఉంటే, వాటి వల్ల నాకంత ఆనందం కనిపించదు. ఎందుకంటే అదంతా గూడా అల్పమైన ఆనందము, తాత్కాలికమైన ఆనందము. శాశ్వతమైన అనంతమైన ఆనందమేదున్నదో, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మం. ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉన్న ఆత్మానందాన్ని అనుభవిస్తున్న వాడు నేను ఒక్కటే. అది నాకు తెలుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మంగళంబైన బ్రహ్మస్వరూపంబు వేదరూపంబు అనాది రూపమగుచున్న అగుచున్న నాదు దేహము బ్రాహ్మణోత్తములు ధరింతురు ఎప్పుడు తత్వబుద్ధి శమ దమ అనుగ్రహ సత్య తపః తితిక్షలు గల్గు విప్రుడు సద్గురుడు కాన మిక్కిలి భక్తి గల్గి అక్కించనులైన భూసురుల దేహముల వలన అందుచుండుదును. మంగళమైన బ్రహ్మస్వరూపం నాది. బ్రహ్మస్వరూపం అంటే మంగళం. వేద రూపం నాది. అనాది అది. దానికి ఆది లేదు, అంతు లేదు. నన్ను బ్రాహ్మలు ఎవరైతే ఆ జ్ఞానులు, జ్ఞాననిష్టతో ఉన్నవాళ్ళు ధరించి ఉంటారో, వాళ్ళు నా దేహమై ఉన్నారు. వాళ్ళు నన్ను ధరిస్తారు గాబట్టి, వాళ్ళు నా దేహమై ఉన్నారు. దాన్నెట్లా ధరిస్తారు? నన్ను వాళ్ళెట్లా ధరిస్తారు అంటే, తత్వబుద్ధితో తత్ అన్న పదార్థం ఏంటి అని తెలుసుకొని, శమము, దమము, అనుగ్రహము, సత్యము, తపస్సు, తితిక్ష మొదలైన వాటితో కూడి ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను ధరించగలరు. ఆత్మను తెలుసుకోగలిగిన వాళ్ళు ఇంత మాత్రమే. వాళ్ళు అకించనులు. వాళ్ళకు ఏదో ఒకటి తక్కువయిందని ఇంకోటేంటో కోరుకోరు ఎప్పుడు. అంతా అయి ఉన్నది వాళ్ళే గాబట్టి. అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఉన్నదంతా మళ్ళీ అనవసరమైన విషయము. అసలు మూలంలో లేను గూడా లేదు. అంతవరకే చెప్పారాయన. వాళ్ళు వీళ్ళు తితిక్ష మొదలైన వాటితో ఉంటారు. వాళ్ళు ఏది కోరుకోరు అకించనులు అని చెప్పారు. తర్వాత ఇంక అందుకని మీరేం చేయాలంటే సుతాహ పుత్రులారా అని చెప్తారు. ఈ మధ్యలో ఉన్న కొన్ని పద్యాలు మూలంలో లేవు కాబట్టి వదిలిపెడుతున్నాను. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని చెప్తూ వస్తారు. ఇంక తర్వాత మన ఋషభుల వారు ఏమి చేశారు అని మనకు మన శుకుల వారు ఉపదేశం చేస్తారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.